యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మై సెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో మనం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనే క్లారిటీ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తాం. సో ప్రీవియస్ వీడియోలో అడిషన్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోలో సబ్ట్రాక్షన్ పైన చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇస్తాను. ఓకే, సబ్ట్రాక్షన్. ఫస్ట్ క్వశ్చన్స్ చూడగానే అసలు ఫస్ట్ సబ్ట్రాక్షన్కి ఉన్న రూల్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో ఫస్ట్ మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకేనా, నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. 2, 5 అనే 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, వీటికి సైన్స్ మారుస్తున్నాను. ఫస్ట్ 2, 5, 2, 5, 2, 5, 2, 5 సేమ్ నెంబర్స్ నేను 4 టైమ్స్ రాశాను. వీటి యొక్క సైన్స్ ఎలా చేంజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కేసులో మనకి 2 నెంబర్స్కి ప్లస్ సైన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, 2 నెంబర్స్కి మైనస్ సైన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, ఒక నెంబర్కి ఇది ప్లస్ ఇది మైనస్. నెక్స్ట్ ఏంటి, ఇది మైనస్ ఇది ప్లస్. చూడండి, సేమ్ నెంబర్స్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఇప్పుడు సైన్స్ మారిస్తే వాల్యూస్ ఏమవుతాయి చూద్దాం. ఓకేనా, మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇక్కడ 2 + 5, 2కి ప్లస్ అయినా ఉంది, 5కి కూడా ప్లస్ అయినా ఉంది. ఓకేనా, అంటే ఈ 2 నెంబర్స్కి మనకి సేమ్ సైన్ ఉంది. ఓకే, ఈ 2 నెంబర్స్కి మనకి సేమ్ సైన్. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2కి 5కి రెండింటికి మనకి సేమ్ సైన్ ఉంది. ఓకేనా, అది పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అని తర్వాత చూద్దాం. సేమ్ సైన్ ఉంది. ఓకేనా, ఫస్ట్ కేసులో మనం సేమ్ సైన్ అంటున్నాం. ఆ సేమ్ సైన్ ఏంటి, పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాయండి. ఓకేనా, ఇక్కడ ఈ 2 నెంబర్స్కి మనం సేమ్ సైన్ అంటున్నాం. ఆ సేమ్ సైన్ ఏంటి, నెగిటివ్ సైన్. సో ఐఎమ్ రైటింగ్ నెగిటివ్ హియర్. సేమ్ సైన్ ఉంటే అడిషన్ చేయాలి అనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సేమ్ సైన్ అంటే మనం ఈ 2కి అడిషన్ చేయాలి. అడిషన్ అంటే 2 + 5 ఎంత, 7. ఓకే, మనకి ఇక్కడ ఏముంది, ప్లస్ కాబట్టి +7. ఇక్కడ చూడండి, రెండింటికి మనకి నెగిటివ్ సైన్ ఉంది. ఓకేనా, నెగిటివ్ సైన్ కాబట్టి మనకి ఏమొస్తుంది, -7 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కేసులో చూడండి, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఓకేనా, ఆపోజిట్ సైన్స్ అంటే చూడండి, క్వశ్చన్ని చూడగానే మీకు ఫస్ట్ థాట్ రావాలి, సేమ్ సైన్ ఉందా ఆపోజిట్ సైన్ ఉందా, ఆపోజిట్ సైన్. ఓకే, ఇక్కడ కూడా చూడండి మనకి ఏమున్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి నెంబర్స్కి. ఓకేనా, ఆపోజిట్ సైన్ ఉంటే ఏం చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ లాజిక్ తెలియాలి. ఆపోజిట్ సైన్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, మరి సబ్ట్రాక్షన్ చేసాం. ఓకే, వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి, మనం డీటెయిల్గా నేను చెప్తాను. 2 - 5 - 2 + 5. ఓకే, 2 - 5 - 2 + 5. ఓకేనా, -2 + 5ని ఎలా రాయొచ్చు, 5 - 2 అని రాయొచ్చు కదా, బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఈ 5 ఫస్ట్ రాశాను, ఈ -2 సెకండ్ రాశాను. ఈ 5 - 2 అనగానే చాలామంది చెప్తారు ఏంటి, 3 అని. బట్ -2 + 5 అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా చేయాలి, వాల్యూ ఏంటి అనేది. క్లియర్గా మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఈజీగా చేయగలగాలి. ఇది డెప్త్లోకి వెళ్తే మాత్రమే మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 - 5 అంటున్నాను. ఓకేనా, ఇది +3 -3 అన్నది చాలామందికి తెలియదు. ఒకసారి చూడండి, సబ్ట్రాక్షన్లో రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ చూడాలి. ఓకేనా, ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏది, ఫస్ట్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్కి 2, 5 అనే నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత, 3. ఓకేనా, ఇక్కడ 3 వచ్చింది. చూడండి, మీకు క్లియర్గా ఇంకా చెప్తాను. This is 5 - 2 and this is -5 + 2. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5 - 2 అనగానే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి +3 అని ఈజీగా చెప్పేస్తారు చాలామంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇది +3 -3 అనేది చాలామందికి క్లారిటీ తెలియక 3 అనే చెప్తారు. బట్ మనం పర్టికులర్గా ప్లస్సా మైనస్ అని అడిగితే వాళ్ళు చెప్పలేని స్టేజ్లో ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అంటే చూడండి, ఫస్ట్ మనకి సబ్ట్రాక్షన్ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్స్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5కి 2కి డిఫరెన్స్ ఎంత, 3నే. ఇక్కడ 5కి 2కి డిఫరెన్స్ 3నే కాబట్టి మనం 3 రాసాం. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటి, మనకి ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏదో చూడండి. ఈ రెండిట్లో మనకి 5 అనేది హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి +3 వచ్చింది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ 5, కాకపోతే హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే చూడాలి. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి -3 వస్తుంది. దిస్ ఈజ్ 100% కరెక్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఓకేనా, రెండే మనం చూడాలి. ఒకటి డిఫరెన్స్ ఏంటి, అందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి, హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఏంటి, అంతే. ఓకేనా, నెక్స్ట్ కేసు చూడండి,
5 మైనస్ 10, 10 మైనస్ 5. ఓకేనా? చూడండి 10 ఈ రెండిట్లో మనకి డిఫరెన్స్ ఏంటి? 5కి 10కి డిఫరెన్స్ 5. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ అనేది 5 వస్తుంది. కాకపోతే +5 ఎక్కడ వస్తుంది, -5 ఎక్కడ వస్తుందని క్లారిటీ మనకు కావాలి. ఈ రెండిట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఏది? 10 అనేది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంది కాబట్టి నాకు -5 అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి? ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 10. 10కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ ఉంది? ప్లస్. ఏ సైన్ లేదు అంటే ప్లస్ సైన్ ఉన్నట్టు. అందుకోసం మనకి +5 వచ్చింది. ఓకేనా? I think it is clear. Next, some more examples. Okay. 15 minus 10, 25 minus 10. Next, 30 minus 100. Okay. Minus 100 plus 30. Okay. 25 minus 27. Okay. Minus 27 plus 29. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఫాలో అవ్వాల్సిన లాజిక్ ఒకటి. ఫస్ట్ అన్ని నెంబర్స్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఏంటి? 15కి 10కి డిఫరెన్స్ ఎంత? 5. ఓకేనా? చూడండి ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 15 అనేది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంది కాబట్టి నాకు +5 వచ్చేసింది. మళ్ళీ సపరేట్గా ప్లస్ అని మనం రాయం. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 15. 25కి 10కి డిఫరెన్స్ ఎంత? 15. హైయెస్ట్ నెంబర్ ఏది? 25 కదా. దీనికి లెఫ్ట్ సైడ్ ఏ సైడ్ ఉంది? ప్లస్ కాబట్టి +15. ఓకే. ఇక్కడ చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 70. ఓకే. ఈ హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ ఉంది? నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -70 వస్తుంది. +70 రాదు. -70. ఇక్కడ చూడండి ఈ రెండింటికి మనకేంటి? డిఫరెన్స్ అనేది 70. ఓకే. ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ 100. 100కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంది కాబట్టి నాకు -70 వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి రెండు క్వశ్చన్ ఒకటే. నేను కావాలని మార్చి రాశాను. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు. చూడండి 30 - 100 అన్నా -100 + 30 అన్నా సేమే. ఈ లాజిక్స్ మీరు అబ్జర్వ్ చేయగలగాలి క్వశ్చన్ చూడగానే. ఓకేనా? క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం చేసే స్టేజ్లో ఉండాలి. ఓకే. 25 - 27 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2 ఇస్ ద డిఫరెన్స్. సో హైయెస్ట్ నెంబర్ 27, లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. -27 + 29. చూడండి 27కి 29కి డిఫరెన్స్ ఎంత? 2. హైయెస్ట్ నెంబర్ ఏది ఇందులో? 29. 29కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ ఉంది? ప్లస్ కాబట్టి +2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే అయిందా టైం? ఓకే. సో ఈ రకంగా మనం సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సెషన్. సో ఈ వీడియో పైన ఎవరికైనా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే. సో 1 వీక్ మ్యాథ్స్ బేసిక్స్ పైన క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.